హాయ్ ఫ్రెండ్స్. టీవీకే విజయ్ పార్టీ ఏదైతే పొలిటికల్ ర్యాలీ వల్ల అక్కడ తమిళనాడులో జరిగిన ఒక తొక్కిసలాటలో 40కి మంది పైగా చనిపోతే దానికి గాను రాహుల్ గాంధీ గారు ఈరోజు ఒక సంచలనమైన ప్రకటన అయితే చేశారు. దానికి గాను విజయ్కి సానుభూతి ప్రకటిస్తూ విజయ్కి ఐఎమ్ స్టాండింగ్ విత్ విజయ్ అంట. దేనికి స్టాండింగ్ విత్ విజయ్ అనమాట. ఇది ఫ్యాన్స్ అంటే ఏదో వాళ్ళకి సివిక్ సెన్స్ ఉండదు, పీపుల్స్కి బ్లైండ్గా సపోర్ట్ చేస్తారా అనేది. ఈయన రాహుల్ గాంధీకి అన్నీ తెలుసు కదా. బేసిక్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగి, విపత్తు జరిగి, యాక్సిడెంట్స్ జరిగి చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తారు. లేదంటే ఆ యాక్సిడెంట్స్ జరిగిన ఒక నెగ్లిజెన్స్ వల్లనో కారణమైన వాళ్ళని శిక్ష పడాలని కోరుకుంటారు. ఇదేందిరా అంటే రాహుల్ గాంధీ ఆ కారణమైన వాళ్ళని శిక్షించాలా అని కోరుకోలేదు. పోనీ సంఘీభావం 40 మంది చనిపోయినారు కదా, వాళ్ళని సంఘీభావం తెలియజేస్తున్నారా అంటే అది కూడా కాదు. రాహుల్ గాంధీ బ్లైండ్గా విజయ్కి సపోర్ట్ చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే అక్కడ డిఎంకే పార్టీ ఏదైతే అగెనెస్ట్గా ఉన్నారో విజయ్ గారు, సో ఆ డిఎంకే పార్టీ కూటమిలో ఉన్న భాగం అనమాట. ఇప్పుడు ఏదైతే ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది డిఎంకేకి. మళ్ళీ నువ్వు డిఎంకేకి సపోర్ట్ ఉండాలన్న కదా, మరి ఇక్కడ విజయ్కి ఎందుకు సపోర్ట్ ఉన్నావు? కేవలం ఈ ఇష్యూ ప్రకారం, ఈ ఇష్యూలో భాగంగానే విజయ్కి సపోర్టా? అంతే కూడా కాదే. అక్కడ జనాలు 40 మంది చనిపోయినారే, పోనీ అది చనిపోయింటే వచ్చి ఏమన్నా పరామర్శించడమో చూడటమో ఏమైనా ఉందా? ఊరికే ఒక ట్వీటో ఏదో చేసేది, ఒక వర్డ్సో మాట్లాడేది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇక హీరోస్ పొలిటికల్ ఎంట్రీ కాకముందు వాళ్ళని దైవంగా భావించే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పొలిటికల్ లీడర్స్ అయిన తర్వాత వాళ్ళు చేసే ఒక యాక్షన్స్ బట్టి వాళ్ళ మీద నేను జెన్యూన్గా చెప్తున్నా, వాళ్ళ మీద ఒక నమ్మకం ఏదైతే ఉంటారో వాళ్ళంతకు తీసుకునే స్టేజెస్ తెచ్చుకుంటున్నారనమాట. ఒకప్పుడులాగా కాదు కాలం. మీడియాలో ఏం చూపిస్తే అదే నమ్మే జనాలు ఉంది. ఇప్పుడు మీడియాకి 3 విజన్స్ ఉన్నాయంటే ఒక్కరు చెప్పేదే వినట్లే. సోషల్ మీడియాలో ఒక 3 వర్షన్స్, 4 వర్షన్స్, 6 వర్షన్స్ వింటున్నారు జనాలు. 6 వర్షన్స్ వాటి దాకా వస్తున్నాయి. దాంట్లో ఏది అని నిర్ణయించుకునే రైట్ వాడికి తెలుస్తుంది. అంటే అంత యాక్సెస్ ఉంది మనకు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా. సో అది యాక్టర్స్ అక్కడే ఓటు, వాళ్ళ ఒక అభిమానం ఏదైతే ఉందో దాన్ని ఓటు రూపంలో మార్చుకోవడానికి ఇక్కడే ఫెయిల్ అవుతున్నారు అనమాట. విజయ్ గారి మోటో ఏందో కూడా అస్సలకి అర్థం కాదు. మనకు అర్థం కాదు, అక్కడున్న అభిమానులకు అర్థం కాదు, తమిళనాడు ప్రజలకు కూడా అర్థం కాకుండా పోయింది. ఇప్పుడు ఇంతగా జరిగింది కదా, ఏదో కుట్ర అంటున్నారు ఈ 40 మంది చనిపోవడానికి. అక్కడున్న కరెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఎవరైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళకి ఆర్డర్స్ వచ్చాయంట ఈ ఒక ర్యాలీ జరిగేటప్పుడు పవర్ కట్ చేయాలి అని చెప్పేసి. సో ఆయన కనీసం ఆ కుట్రదారులపైన యాక్షన్ తీసుకోవాలని కోరుకోవాలి కదా, అది కూడా లేదు. వాళ్ళనైతే గవర్నమెంట్ ఎవరినైతే అనుమానంతో అరెస్ట్ చేసి ఉంటారో విజయ్ గారి మీద కూడా కేసు పెట్టలేదు అక్కడున్న గవర్నమెంట్. సో అక్కడ ఎవరైతే అనుమానితులు ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే వాళ్ళ మీద సంఘీభావం చూపిస్తూ ఇంకా ఇప్పుడు ఏదో ఒక చిన్న వీడియో రిలీజ్ చేసి ఇంకా చిన్నగా మాట్లాడుతున్నారు అన్నమాట. సో దేశంలో ఏంటంటే ప్రజలు ఏదైనా ఇన్సిడెంట్ జరిగి, ఒక విపత్తు జరిగి కొంతమంది చనిపోతే ఎవరికి వచ్చింది నష్టం? జనాభా తగ్గిందన్న ఇంటెన్స్తోనే పొలిటికల్ లీడర్స్ కానీ లోకల్ లీడర్స్, ఫిలిం స్టార్స్ అందరూ ఉన్నారు తప్పనిచ్చి దాని మీద ఎందుకు జరిగింది, అసలు ఇలా జరగకూడదన్న కనీస సింపతి కూడా ఎవరు చూపించే స్టేజ్లో ఎవరు లేరు. అంటే దేశం ఒక దుస్థితి అలా